వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మనతో మాట్లాడేందుకు ఆర్టీఏ ఎండి మదాని మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సులు అగ్ని ప్రమాదానికి గురి ఉండడం, తాజాగా మనకు నెల్లూరు జిల్లాకు చెందిన బస్సులు కూడా కర్నూలు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా ఈ ప్రమాదాలకు గురైంది. మొత్తం మీద బస్సుల మీద ఎలాంటి నిఘా పెట్టారు? అందరికీ నమస్కారం. ఈ బస్సుల ప్రమాదాలు అనుకోకుండా ప్రమాదాలు జరగటం వల్ల ఈ బస్సుల మీద ప్రత్యేక నిఘా పెట్టడం, వాటి మీద కేసులు రాయటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మన డ్రైవర్ల వల్ల కొంతవరకు జరుగుతుంది ఇది. కొంతవరకు అయితే సాంకేతికంగా బస్సుల్లో సాంకేతికత వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవి రీసెంట్గా జరిగిందైతే ఒక బస్సు మన మార్కాపురం దగ్గర ఒకటి జరిగింది. అది చాలా ఘోరమైన ప్రమాదం. 13 మంది చనిపోయినట్టు దాంట్లో సమాచారం ఉంది. అయితే దానివల్ల ఈ బస్సుల మీద ప్రతిరోజు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి బస్సుకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కానీ, ఈ ఎమర్జెన్సీ దాంట్లో గ్లాస్ బ్రేక్ చేయడానికి ఒక ఐటమ్ ఉంటుంది, సుత్తిలాగా హ్యామర్ అది సపరేట్గా గ్లాసులు పగలగొట్టడానికి తయారు చేశారు. అటువంటి పరికరాలు లేకపోయినా కానీ వాటి మీద కూడా కేసులు బుక్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం 63 కేసులు బుక్ చేసాము. దాంట్లో ఈ నెలలో 6 బస్సులు సీజ్ చేయడం జరిగింది. ఒకటి హరికృష్ణకు సంబంధించింది, 2 వి కావేరికి సంబంధించినవి. అలాగే మిగతా బస్సులు కూడా కొన్ని మన నామ్స్ ప్రకారం లేని బళ్ళని 3 బళ్ళు సీజ్ చేస్తున్నారు. అలాగే వీటికి ఇప్పటి వరకు 42,70,000 వరకు అపరాధ రుసుము కూడా విధించడం జరిగింది. 42,70,000. సార్, మనకు మొత్తం మీద ఈ ట్రాన్స్పోర్ట్ అంటే ఈ బస్సులు ఎన్ని ఉండేవి మనకు? మన నెల్లూరు నుంచి వెళ్ళే బస్సులు, నెల్లూరు నుంచి వెళ్ళే బస్సులు ఒక 50-60 వరకు ఉంటవి. కానీ అవన్నీ మన స్టేట్లో, మన నెల్లూరులో రిజిస్టర్ అయినవి కాదు. అన్నీ ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన బళ్ళు. అరుణాచల్ ప్రదేశ్ కానీ, ఒరిస్సా కానీ, పాండిచ్చేరి కానీ, అలాగే నాగాల్యాండ్ కానీ, అన్ని అదర్ స్టేట్ నుంచి రిజిస్టర్ అయిన బళ్ళు అవి. మొత్తం సీజ్ చేసేసి దాదాపుగా ఫస్ట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు హైయెస్ట్ నెల్లూరులోనే సీజ్ చేసాం. 36 వెహికల్స్, మొత్తం 63 బళ్ళు సీజ్ చేస్తే ఆ టైంలో 36 బళ్ళు మా నెల్లూరులోనే సీజ్ చేసాము. సార్, ఇప్పుడు ఓల్వో బస్సులు, అదేవిధంగా స్వీపర్ బస్సులు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే చైనాలో కూడా 2 ఘటనలు జరిగితే దాన్ని ఇది చేసుకొని చైనాలో కూడా బస్సులు నిషేధించారు. మనకు ఆ విధంగా చేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు గవర్నమెంట్ యోచిస్తున్నారు, ఈ స్లీపర్ బస్సులని రద్దు చేయడానికి యోచనలో ఉన్నారు. చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మనం అమలు చేస్తాం. అంటే ఇంకా ఒక డిసైడ్ కానీ చర్చలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది. కొన్ని దేశాల్లో స్లీపర్ బస్సులు లేవు, అసలు అన్నీ నిషేధించున్నారు. అలాగే మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా నిషేధించాలని అనుకుంటున్నారు. అది ప్రభుత్వ నిర్ణయం బట్టి మనం. స్లీపర్ బస్సులే ఎందువల్ల సార్ ఈ ప్రమాదాలు జరిగిన ఎక్కువగా అవే ఉండేవి? దానికి గల కారణాలు? స్లీపర్ బస్సులు అనే కారణం అంటే ఏం లేదు నాకు తెలిసి. బ్యాటరీతో నడిచే కాదు, మామూలుగా డీజిల్తో నడిచే బళ్ళే. కొన్ని ఈ మధ్య కాలంలో కాకినాడలో పట్టుకున్నారు. డీజిల్ ట్యాంక్ ఒకటి సపరేట్గా తయారు చేస్తున్నారు. ఇది మన లగేజ్ దగ్గర డీజిల్ ట్యాంకే తయారు చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు డీజిల్ తెచ్చుకుంటారు పక్క రాష్ట్రాల నుంచి, అక్కడ రేట్ తక్కువ ఉంటుందని. అలాగా. సో ఇట్లాంటి ప్రమాదాలు జరగడానికి కారణం అది కూడా అయి ఉండొచ్చు. అంటే వీళ్ళు ఆర్డర్ చేసుకుని, అంటే తమిళనాడు, కర్ణాటకలో 5 రూపాయలు 10 రూపాయలు తక్కువ డీజిల్, దానివల్ల తెచ్చుకొని ఇచ్చారు. అవును, అది కూడా ఒక కారణం. అంటే కొన్ని బస్సుల్లో ఎమర్జెన్సీ డోర్స్ దగ్గర కూడా సీట్లు ఉన్నాయి, బ్యాగ్ పూర్తిగా కవర్ చేసి ఉన్నారు. అలాంటి బస్సులను గుర్తించడము అలాంటివి ఏమైనా చేశారు? ఇలాంటి బస్సులు చాలా వరకు మనం గుర్తించాము. వాటి మీద కేసులు కూడా నమోదు చేశాము. అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే
నెల్లూరు నుంచి బయలుదేరే బస్సులో ఎటువంటి ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఉన్న బస్సులు అయితే ఏం లేవు. ప్రజెంట్ అయితే అన్ని బస్సులకి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయి. వాటికి పాసేజ్ కూడా కరెక్ట్గా ఉంది. అదే రకంగా ఈ ఎమర్జెన్సీ డోర్లు కూడా కరెక్ట్గా ఉన్నాయి. అలాగే ఈ డ్రైవర్ నుంచి మనం లోపలికి వెళ్ళే డోర్లు కూడా తీసేయమని చెప్పారు. అది కూడా మేము అమలు చేస్తున్నాం. రీసెంట్గా అది కూడా చేస్తున్నాం. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉండే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలతో మీరు ఏమైనా సమావేశమై వాళ్ళకు సలహాలు సూచనలు ఏమైనా ఇచ్చారు? ఈ 2 సార్లు మనం సమావేశం పెట్టి వాళ్ళకి ఎట్లా ఏ నామ్స్ ప్రకారం మన గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం బండి నడపాలని చెప్పి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఇప్పటికే జిల్లాలో నిబంధనలకు అతిక్రమించే వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది. 4 లక్షల పైగా వాళ్లకు జరిమానా విధించడం జరిగింది. 2 సార్లు ఇప్పటికే వాళ్ళ యాజమాన్యాలతో కూడా సమావేశం పరచడం జరిగింది. మొత్తం 42,07,000 చిల్లర జరిమానా కూడా విధించినట్లు ఎండి మాదాని గారు ఈ బస్సుల మీద చర్యలు మాత్రం కంటిన్యూగా ఉంటాయి ఇట్లాగే. సో బస్సులు ప్రయాణికులు కానీ అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి.